నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది ప్రారంభమవుతున్న డైరీని పాడి రైతులు అడ్డుకున్నారు ఈ క్రమంలో డైరీ సిబ్బందికి రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది ఇక గతంలో వీటి డైరీగా ఉన్న సంస్థను బకాయిలు పడ్డాయని బ్యాంక్ అధికారులు విక్రయించారని రైతులు అంటున్నారు ఇప్పుడేమో నూతన యాజమాన్యం డైరీని ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారని అయితే తమకు పాత బకాయిలు చెల్లించిన తర్వాతే డైరీని ప్రారంభించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక బ్యాంక్ అధికారులు సంగం డైరీ యాజమాన్యం కుమ్మక్కై దొడ్డిదారులు డైరీని ఫామ్ చేయించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు మీరు కొండని ఢీకుంటున్నారు మీరు తట్టుకోగలుగుతారా అని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా మాట్లాడుతున్నా జరిగిందండి ఏంటంటే మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారు ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది మమ్మల్ని ఇంకా అవ్వకుండా మీరు ఎట్లా ఓపెన్ చేస్తారండి మీరు ఏం చేయలేరండి వాళ్ళని యాక్షన్లో పాడేసుకున్నారు మీరు ఏం చేస్తారు ఇంకా మాకు అవసరం అయితే రేపు పొద్దున సీఎం సపోర్ట్ తీసుకుని సీఎం గారు కూడా వచ్చి ఓపెన్ చేస్తారు సార్కి మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయలేరని చెప్పేసి ఇక్కడ ఎవరైనా మందలిచ్చినా కూడా మమ్మల్ని అసలు మాట్లాడకుండా చేస్తున్నారండి దీన్ని దయచేసి మీరు అందరూ కూడా మీరు అందరూ మీడియా కూడా మమ్మల్ని సహకరించి నిజమేమిటన్నది మీరు తెలుసుకుని దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని కొద్దిగా చూసి ఆలోచించి మీరు దీన్ని విచారించాల్సి మీరు కొండని ఢీకుంటున్నారు మీరు తట్టుకోగలుగుతారు మనలో మొత్తం సేకరించి పాలు వీటి డైరీకి పంపిస్తే నాకు బకాయి మొత్తం 30 లక్షలు ఉంది పలు దఫాలుగా మేము డైరీ నుంచి అమౌంట్ అడిగితే బ్యాంకు ద్వారా వస్తాయి వీళ్ళు సంగం డైరీ వాళ్ళకి అమ్మినాం అగ్రిమెంట్ అయినాక తర్వాత ఇచ్చేస్తామని అన్నారు ఆ తర్వాతకి సంగం డైరీ వాళ్ళు బ్యాంకు ద్వారా మేము డైరెక్ట్ కొనుక్కున్నాము మాకు వాళ్ళకు వీటి డైరీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి మాకు పైసలు ఇవ్వనని చెప్పేసి తిరువారం మండలం నుంచి మండలం మొత్తం సేకరించి పాలు వీటి డైరీకి పంపిస్తే నాకు